బాబు మారడం లేదు, ఆయన తమ్ముళ్లు తీరు మార్చుకోవటం లేదు. విభజనపై తాను సొంతంగా రచించి ట్యూను కట్టిన సమన్యాయం పాటను అందరికీ వినిపించేందుకు బాబు దేశమంతా చుట్టేస్తున్నారు. ఇటు పార్టీ నాయకులు తామేం తక్కువ తినలేదంటూ ఎవరికి వారు తోచిన రీతిలో జనం దృష్టిని ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నారు. విభజనపై తన వాదాన్ని ఇప్పటికీ డైరెక్ట్ గా చెప్పకుండా ముందుకు పోతున్న బాబు ఢిల్లీలో మరో రౌండ్ లాబియింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక బాబును నమ్ముకుంటే నట్టేట మునగటం ఖాయమనుకున్న టీ తమ్ముళ్లు సొంత ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎంపీ నామా, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావులు బీజేపీ జాతీయ నేతలు అద్వానీ, రాజ్నాథులను కలిసి టీ బిల్లుకు మద్దతివ్వాలని కోరారు. ఈ సెషన్లో తెలంగాణ బిల్లు వస్తుంది, లోక్సభలో వస్తే తప్పకుండా కూడా ఆ బిల్లుకు మద్దతు ఇవ్వమని, రాజ్యసభలో వస్తే రాజ్యసభలో కూడా మద్దతు ఇవ్వమని చెప్పి ఇద్దరు నాయకులను కూడా బీజేపీ నాయకులను కూడా కలవటం జరిగింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ లీడర్స్ అంతా కూడా ఈరోజు ఎల్కే అద్వానీ గారిని, అరుణ్ జైట్లీ గారిని కలవటం కూడా జరిగింది. ఇప్పుడు ఈ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు వచ్చినట్టు చేయడం తప్ప ఏదో వంకతోటి మీరు వ్యతిరేకం చేసే ప్రయత్నం చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి మీరు సపోర్ట్ చేయమని మేము అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ వాదులు ఢిల్లీలో నామా నాగేశ్వరరావును అడ్డుకున్నారు. ఆయనతో పాటు ఏపీ భవన్ కు వచ్చిన టీటీడీపీ నేతలకు నిరసనగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా టీడీపీ తీరు మార్చుకోకుంటే సహించమని హెచ్చరించారు. ఇటు హైదరాబాద్ లోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట టీజేఏసీ నేతలు నిరసనకు దిగారు. ఇక సీమాంధ్ర టీడీపీ ఎంపీలు మాత్రం పార్లమెంట్ ను టార్గెట్ చేస్తున్నారు. అసమగ్రంగా ఉన్న బిల్లును రాష్ట్రపతి ఆమోదించవద్దని ఎంపీ మోదుగుల డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోనూ పార్టీ నేతలు దీక్షలకు దిగారు. సీమాంధ్రుల్ని తాకట్టు పెట్టేటువంటి యొక్క బిల్లును మేము వ్యతిరేకిస్తా ఉంటే ఈ రోజున రాజ్యసభలో నుంచి మన వెనక బిల్లు తీసుకుంటా ఉన్నారు. అంటే లోక్సభలో కూడా తప్పులు తనకు పంపిస్తారు. అదే ముఖ్యంగా రాష్ట్రపతి ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజున ఒక రబ్బర్ స్టాంప్ అనేటువంటి పదవి కాకుండా మీ దగ్గర చైతన్యం కలిగినటువంటి ఒక రాష్ట్రపతిగా ఈ బిల్లుని మళ్లీ లోక్సభకు పంపించే ముందు మీరు పునరాలోచించుకోవాలి. ఇది టీడీపీ నేతల వైఖరి. బాబు 2 కళ్ల సిద్ధాంతాన్ని వినిపిస్తుంటే తమ్ముళ్లు మాత్రం దానిని 3 కళ్ల సిద్ధాంతంగా మార్చేశారు.